మనం మామూలుగా వింటుంటాం. ఈరోజు మా తాతగారి తిథి, లేకపోతే మా నాయనమ్మ తిథి, మా అమ్మమ్మ తిథి అంటారు. అసలు తిథి అంటే ఏంటండి? మరణించిన సమయానికి ఆఖరి శ్వాస ఒక మనిషి వదిలిపెట్టినప్పుడు ఏ తిథి అయితే ఉందో ఆ తిథి ఆబ్దికాలకు వాటికి సంబంధించి ప్రతి సంవత్సరం పెట్టుకోవడానికి సంబంధించింది. తిథి అంటే గనక సూర్యచంద్రుల నడుమున ఉన్నటువంటి రేడియల్ డిస్టెన్స్ని తిథి అంటారు. ఇంత దూరంలోపు ఇంత దూరం ఉంటే గనక పాడ్యమని, ఇంత దూరంలోపు ఇంత దూరంలో ఉంటే విధి అని అట్లా చెప్పడం జరిగింది. ఆ డిస్టెన్స్ దాటిన తర్వాత వేరే తిథి వస్తుంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పంజాగుట్ట, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అమీర్పేట, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎస్ఆర్ నగర్, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఈఎస్ఐ, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎర్రగడ్డ, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మూసాపేట, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కూకట్పల్లి అని ఎలాగైతే చెప్పారో అలా చెప్పారు అన్నమాట. అంటే జన్మించినప్పుడు కూడా తిథి ఉంటుంది కదా? అప్పుడు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇక జననకాల తిథి విషయానికి వస్తే మాత్రం తిథి యొక్క ప్రభావం అనేది చాలా తక్కువ, దాదాపుగా లేదనే చెప్పాలి. కానీ మరణ సమయం యొక్క తిథి యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. షిరిడి సాయిబాబా కానీ అనేక మంది మహానుభావులు ఏకాదశి ఘడియల్లో ప్రాణం విడవటం జరిగింది. ఏకాదశి ఘడియల్లో మరణించడం అంటే దానికి చాలా పూర్వజన్మ సుకృతం ఉండాలి.